వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. గత ప్రభుత్వం టీఎస్పీఎస్ ద్వారా నిర్వహించిన పరీక్షలో జరిగిన అవకతవకలు మళ్లీ జరగకుండా సరైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. తమకు న్యాయం జరిగేలా ఈ కాంగ్రెస్ చొరవ చూపి సంవత్సరంలో 2 సార్లు జాబ్ క్యాలెండర్ నిర్వహించాలన్న నిరుద్యోగుల అభిప్రాయాలను మా ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అందిస్తారు. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జామ్స్ను నిర్వీర్యం చేస్తూ చాలాసార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా ఉద్యోగులు చాలా అవస్థలు పడుతున్నారు. అదే స్థాయిలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామంటూ ఉద్యోగ క్యాలెండర్లు ఉద్యోగస్తులకు మేము జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పి ఈ నేటి ప్రభుత్వం ఇస్తున్న హామీలను బట్టి ఉన్న నిరుద్యోగులు ఏమనుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, గతంలో జరిగిన టీఎస్పీఎస్ తప్పిదాలలో మీకు ఏ విధంగా ఉంది? నా పేరు శేషాద్రి, నేను పడంచలో నివాసం ఉంటాను. యాక్చువల్గా తెలంగాణ రాకముందు అనుకున్నాం, తెలంగాణ వచ్చిన తర్వాత అందరి జీవితాలు బాగుంటాయని, నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలతో, వాస్తవాన్ని చెప్పాలంటే ఊర్లల్లో డబ్బులు అసలు పిల్లలకు అందుబాటులో ఉండయి. అయినప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు అడిగిరని వాళ్ళ కోచింగ్ సెంటర్లకు ఎన్నో లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో ఉంటే ఈ టీఎస్పీఎస్సీలో ఉద్యోగాలు అసలు అప్లికేషన్లకే పోయినాయి ఆ డబ్బులన్నీ. అయినప్పటికీ ఎంతో బాధ్యతతోటి ఆ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఈ పేపర్ లీకేజ్ ఇప్పటి వరకు అన్ని వీళ్ళు పెట్టిన ఇప్పటి వరకు పోయిన ప్రభుత్వం ఏదైతే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగిందో అన్ని పేపర్ లీకేజ్లే. అయినప్పటికీ ప్రభుత్వము బాధ్యత తీసుకొని మరి ఎందుకు లీక్ అయినాయి అని ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం ఒక బాధాకరం. కింది స్థాయిలో ఉన్న ఉద్యోగుల మీద యాక్షన్లు తీసుకుంటారు, కానీ చైర్మన్ గారు ఉన్నారు, మరి చైర్మన్ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేరు, ఎందుకు బాధ్యత వహించదు ప్రభుత్వం? కాబట్టి అది వదిలేయడం కూడా ఒక బాధాకరం. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు టీఎస్పీఎస్సీ చైర్మన్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏం జరిగింది, ఎందుకు జరిగిందని తీసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా నిరుద్యోగులకు ఖచ్చితమైన క్యాలెండర్, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇన్ టైంలో ఎగ్జామ్ పెట్టాలి, ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఎంత బాధాకరం అంటే ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళకు చాలామందికి కూడా ర్యాంకులు వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఎంత బాధాకరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేయాలంటే టీఎస్పీఎస్సీ ఖచ్చితమైన క్యాలెండర్ రిలీజ్ చేసి ఈ టైంలో ఎగ్జామ్ పెడుతున్నామంటే ఆ టైంలోనే పెట్టాలి, దాన్ని ఇంకా మించి చేయకూడదు. కాబట్టి పోయిన ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయకూడదని ఖచ్చితమైన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఇన్ టైంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే విద్యార్థులకు కూడా ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. లేకపోతే ఆ నమ్మకం కూడా పోతే ఇక నెక్స్ట్ కూడా ప్రభుత్వం పరిస్థితి ఇలానే ఉంటుంది. కాబట్టి ఆ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయొద్దని ఇన్ టైంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఖచ్చితమైన ఉద్యోగాలు పిల్లలకు వచ్చే విధంగా చూస్తారని ఆశిస్తున్నాం. అంటే ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాశారు? నేను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అన్నీ రాసిన. నేను నిజంగా సిగ్గుచేట ఏంటంటే అప్లైలు చేయడం, ఎగ్జామ్ రాయడం, వీళ్ళు క్యాన్సిల్ చేయడం నేనే రాసిన నేను చాలా సెంటర్లలో. అదేవిధంగా టెట్ ఎగ్జామ్లు పెడతారు, డిఎస్సీలు కండక్ట్ చేయరు. మేము నిజం చెప్పాలంటే సిగ్గుచేట ఏంటంటే మేము ఏదైతే అప్లై చేయడానికి ఫీజులు కట్టినామో వాటి మీదనే ప్రభుత్వాలు బెనిఫిట్ పొందినాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లేదురా బాబు డబ్బు లేవంటే ఈ అప్లై చేసిన వాటి మీదనే ప్రభుత్వాలు బెనిఫిట్ పొందినాయి, కానీ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు పొందలేరు. ఇది సిగ్గుచేటైన విషయం. అదే మేము ఏమంటున్నామంటే అందుకే ఇంతకుముందు ప్రభుత్వం తప్పులు జరగవచ్చు. యాక్చువల్గా తప్పు జరిగిందంటే మొదటికే ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారో విద్యాశాఖ మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు యాక్షన్ తీసుకొని ఉంటే ఇది ఎందుకు జరిగిందని దాని మీద చర్య తీసుకొని ఉంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇప్పుడున్న అధికారులు కావచ్చు ఎలాంటి తప్పిదం జరగకుండా మొదటి నుంచే మంచిగా చేసి కండక్ట్ చేస్తే నిరుద్యోగులకు ఇన్ టైంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తున్నాం. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వదులుతూ ఉంటుంది, మీకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు రావాలనుకుంటున్నారు? 6 మంత్స్కి ఒకసారి జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా విడుదల చేయాలి సార్. ఎందుకంటే నిరుద్యోగులు చాలా రోజుకు అనేది పెరిగిపోతుర్రు. ఖచ్చితంగా ఇప్పుడు మా మిస్సెస్ని నేను కోచింగ్లోకి పంపిస్తుంటే కొన్ని లక్షల కొద్ది ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఒక 10 కోచింగ్ సెంటర్లైనా తిరిగింది మా మిస్సెస్. డబ్బులు అయితే చాలా ఖర్చు అవుతున్నాయి, ఎలాంటి ప్రయోజనం లేకుండా ఇదైపోతుంది ఎగ్జామ్లు పెట్టడం వల్ల, క్యాన్సిల్ చేయడం వల్ల. ఇప్పుడు అట్లాంటి గత ప్రభుత్వం చేయడం కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ అనేది 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా రిలీజ్ చేస్తూ ఖచ్చితంగా ఏ డేట్ అయితే ప్రకటిస్తారో ఆ డేట్ ఖచ్చితంగా ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకు మంచి చేకూరుస్తారని చెప్పి కోరుకుంటున్నాను సార్. అంటే చెప్పండి సార్, మీరు ఎగ్జామ్ రాస్తారు? సార్ నేను కూడా రాసినాను. నా పేరు భాస్కర్ అండి. నేను గండిగూడెం విలేజ్. నేను గత సంవత్సరంలో చాలా ఉద్యోగాలు రాసినా కానీ ఇప్పటిదాకా ఈ పేపర్ లీకేజ్ వల్ల చాలా నష్టపోయినాను. ప్రభుత్వం నేను వికలాంగుణ్ణి అయినా నాకు నాది పీజీ కూడా అయిపోయింది. నాకు ఇప్పటిదాకా ఎలాంటి ఉద్యోగం కూడా కల్పించలేదు ప్రభుత్వము.
ఈ నెక్స్ట్ మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు మళ్ళీ ఈ ప్రభుత్వం చేయకుండా ఒక ప్రణాళికబద్ధంగా సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేసే విధంగా చేసే నిరుద్యోగులకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి సార్, ప్రస్తుతం ఈ అవకతవకలు జరిగాయి గతంలోతో పాటు ఇప్పుడు నిరుద్యోగులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. వాళ్ళకి జాబ్ రావాలంటే చాలా కష్టపడతారు. మీ ఉద్దేశం ఏంటి? ఈ యూనివర్సిటీలలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా వాళ్ళు యూనివర్సిటీస్ అన్నీ కూడా అన్ఎంప్లాయీస్ని తయారు చేసే కార్ఖానాలాగా తయారైపోయినాయి. ప్రతి సంవత్సరం కూడా లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు యూనివర్సిటీస్లలోకి వెళ్ళి. కానీ అది వాళ్ళ ప్రొఫెషనల్ కోర్సులు అయినటువంటి టెక్నికల్ కోర్సెస్ కానీ బీఎడ్ ఇట్లాంటి కోర్సెస్ ఏవి కూడా చదువుకొని బయటకు వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఒక అన్ఎంప్లాయీస్గా మాత్రమే బయటకు వస్తున్నారు. ఎందుకు అన్ఎంప్లాయీస్గా అవుతున్నారు అని అంటే ఏదో ఆశ పెడుతుంది గవర్నమెంట్ వాళ్ళకు, వీళ్ళు కూడా ఆశతో చదువుకుంటారు. కానీ ఈ జాబ్ నోటిఫికేషన్స్ వేయకపోవడం మూలాన, సంవత్సరాల తరబడి లేట్ చేయడం మూలాన వాళ్ళు కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి ఎంతో కష్టపడి చదువుకొని తర్వాత ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడం మూలాన వాళ్ళు సబ్జెక్ట్ కూడా మర్చిపోయి ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి చరిత్ర మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనుక ఈ ఒక ఎవ్రీ ఇయర్ కూడా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దానికి అనుకూలమైనటువంటి ఎంప్లాయ్మెంట్ని ప్రభుత్వం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతేకాకుండా గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము అది ఫెయిల్ కావడానికి లేదా ప్రభుత్వం పడిపోవడానికి వాళ్ళు తీసుకున్న ఆ జాబ్ స్ట్రాటజీ అనేది లంచాలతో కూడుకున్న లంచగొండులతో కూడుకున్నటువంటి విధంగా ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కనీసము గతంలో టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలు చేయకుండా మంచిగా ఎప్పటికప్పుడు ఉద్యోగాలు జాబ్ చార్ట్స్ రిలీజ్ చేసి జాబ్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. బాబు చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీరు చదువుకుంటున్నారు, ఒక స్టూడెంట్, ప్రస్తుతం జాబ్ మేళ ఉంది కానీ ఇప్పుడు ఏదో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ఉంటుంది ఈ ప్రభుత్వం. అంటే గతంలో టీఎస్పీఎస్ నిర్వహించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఫెయిల్యూర్ అయింది. అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ముందు ఫెయిల్ అవ్వడానికి కారణం అయితే ముందున్న ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దాని తర్వాత ఇప్పుడున్న జాబ్స్ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి వాళ్ళని వెనకాలకి వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు. వాళ్ళని నిరాశపరిచి వాళ్ళు ఊర్లలో పనులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు ఇన్కమ్ లేకుండా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళకి ఏదో ఒక ఉపాధి కల్పించాలని ఇలాంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ ఇంకోసారి చేయాలని కోరుకుంటున్నాం. మంచిగా చాలని జీతాలతో కొన్ని సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న వాళ్ళు ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు 10,000, 12,000, 15,000 ఏం పని చేయగలుగుతారు? ఒక పెళ్ళి అయినా ఒక దంపతులు అలా పిల్లలను మంచి మంచి ఆశయాలతో చదివించాలనుకుంటే వాళ్ళు తినడానికే డబ్బు లేవు. కాబట్టి తెలంగాణ రాకముందు నుంచి ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ పోయిన ప్రభుత్వం మాట ఇచ్చింది, తప్పిదం చేసింది, పర్మనెంట్ చేస్తామని. కనీసం టైం స్కేల్ ఇస్తామని కూడా తప్పుదం చేశారు. దీక్షలు అనేక రకాలుగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఆ తప్పు చేయకుండా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది, అందరికీ పర్మనెంట్ చేస్తామని. కాబట్టి ఈ ప్రభుత్వము ఎంతో కొంతమందికి ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తే నిరుద్యోగ సమస్య కూడా ఆ విధంగా కూడా సాల్వ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి మా యొక్క రిక్వెస్ట్. గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్ నిర్వహించిన పరీక్షలే కానీ దానితో పాటుగా ఎలాంటి ఫలితాలు దక్కక చాలామంది నిరుద్యోగులు పరీక్షలకే పరిమితమయ్యారు. ఉద్యోగాలు రాక చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుపుతున్నారు. ఈ వచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ త్వరితగతిన సంవత్సరం 2 సార్లు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో అబ్దుల్ బాసిద్, బీఆర్కే న్యూస్ సంఘ. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్ నిర్వహణలో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డ విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. కొత్త ప్రభుత్వం రాకతో తమకు న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు ఆశిస్తున్నారు. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి విద్యార్థులకు ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అదేవిధంగా స్టాబ్ క్యాలెండర్
రిలీజ్ చేయాలని, గ్రూప్ 1, 2, 3 డిఎస్సి గురుకుల సమస్యలు తీర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. టీఎస్సీ పిఎస్సీ గురించి గత ప్రభుత్వం చేసిన పనుల బట్టి ఇప్పటివరకు ఉద్యోగస్తులు కావచ్చు, అదేవిధంగా నిరుద్యోగంగా ఉన్న యువత చదువుకోవడానికి చాలాసార్లు చదువుకోవడం, ఒకవైపు టీఎస్పీఎస్సీ తరఫున ఉద్యోగాలు పెడతాము, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తామనడము, దాదాపు క్యాన్సల్ కావడం, మళ్ళీ చదువుకోవడం, మళ్ళీ యథావిధిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి మరి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. విద్యార్థులకు ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఒకవైపు టీఎస్సీపీఎస్సీ అంశం గురించి మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారు, ఒకవైపు జాబుల కోసం చూస్తున్నారు. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి, రాసి మేము పాస్ అయ్యి ఒకవైపు జాబులు కొడతామని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. మరి ఇప్పుడు ఈసారి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏ విధంగా దీన్ని రూపకల్పన చేస్తే బాగుంటుంది, విద్యార్థులకు ఏ విధంగా ఉంటే బాగుంటుందో అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు కరీంనగర్ విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో చూసుకున్నాం మనం దాదాపు టీఎస్సీపీఎస్సీ ఒకవైపు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఉద్యోగాలు కల్పన అవుతాయి అనుకునే సమయంలో, అదేవిధంగా ఎగ్జామ్స్ రాస్తాం పాస్ అవుతాం అనుకునే సమయంలో స్టాప్ కావడం, మళ్ళీ డేట్ పెడతామని చెప్పడం, ఇట్లాంటి సమస్యలు రావడం జరిగింది. ఈసారి వచ్చిన ప్రభుత్వం ఎట్లా చేస్తే బాగుంటుందంటారు? నా పేరు నితీజ. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో 1.5 ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. నేను లాస్ట్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా అప్లై చేశాను. గ్రూప్ 1 క్వాలిఫైడ్. ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే పిల్లలకి చాలా ప్రెషర్ అవుతుందని చెప్పేసి తక్కువ టైంలో ఒక ప్రణాళిక లేకుండా ఇష్టం ఉన్నట్టుగా మళ్ళీ బోర్డును పెట్టి బోర్డు సభ్యులని అందులో నియామకం చేసి ఒక ప్రణాళిక లేకుండా అయితే తక్కువ టైంలో వీళ్ళు గవర్నమెంట్ మీద ప్రెషర్ వస్తుందని చెప్పేసి ఏ ప్రణాళిక లేకుండా మళ్ళీ టీఎస్పీఎస్సీ బోర్డును అయితే నియామకం చేయొద్దని నేను చెప్తున్నా. ఒక నిరుద్యోగుల తరపున ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, దాని డేట్స్ ఏంటి, ఎంత టైం ఇవ్వాలి. మాకున్న ఎకనామికల్గా మాకు ప్రెషర్ అవుతుంది. గత 1.5 ఇయర్ 2 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. అప్పటి నుంచి కూడా అందరూ వాళ్ళ డిస్ట్రిక్ట్స్ని వదిలేసి కొత్త ప్లేస్కి వచ్చి ఎక్కడికో వచ్చి చదువుకుంటున్నారు. బుక్స్కి కానీ హాస్టల్ ఫీజులకు కానీ ప్రతిదీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎంత టైం లోపల పెట్టాలి, ఏ డేట్స్లో పెట్టాలి అని చెప్పేసి ఒక కమిటీ వేయాలి. నేను అనుకుంటున్న అభిప్రాయం ప్రకారం అయితే ఒక కమిటీ వేసి దాని నివేదిక ఆధారంగా ప్రణాళికబద్ధంగా టీఎస్పీఎస్సీ బోర్డుని మళ్ళీ ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నా. ప్రతి ఎగ్జామ్స్ కూడా ఏ అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే మేము దీనివల్ల చాలా నష్టపోయాం. ప్రతి ఒక్క విద్యార్థి పైన వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా దీని ప్రభావం పడ్డది. మీకు తెలుసు అందరికీ గత ప్రభుత్వం ఎందుకు ఏ రకంగా కూలిపోయిందనేది. అది దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని అర్థం చేసుకొని వీలైనంత తొందరగా ఒక ప్రణాళికబద్ధంగా అయితే మళ్ళీ కొత్త చైర్మన్ కానీ సభ్యులను కానీ నియామకం చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ పరిస్థితి. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా దీనిపైన దృష్టి సారించాలని కోరుతున్నారు. ఎట్లా ఉంటే బాగుంటుందంటారు ఈసారి ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి కమిటీని తీసుకోవాలి. మంచి ఐఏఎస్ వాళ్ళను, మంచిగా నీతి నిజాయితీగా ఎవరైతే పనిచేసారో వాళ్ళను కమిటీ మెంబర్గా తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో మనం చూసుకుంటే చాలా శాఖల్లో ఆంధ్ర అధికారులే ఉన్నారు. ఈ ఆంధ్ర అధికారులను మొత్తం తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మన గ్రూప్ 1 పేపర్ ఎందుకు లీక్ అయిందంటే అది ఆంధ్రాకి సంబంధించిన ఒక వ్యక్తిని ఏఎస్ఓగా పెట్టారు. ఆయననే మొత్తం గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిండు. సో కాబట్టి ఇప్పుడు ఒక నిరుద్యోగులు తలుచుకుంటే ఏమవుతుందో ఈసారి రాష్ట్రానికి మొత్తం అర్థమైంది. సో కాబట్టి ఇప్పుడు వచ్చే మళ్ళీ ఎగ్జామ్స్లలో ఎలాంటి లీకులు కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా మన ఈ పరీక్ష పెట్టాలని మేము అనుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. ఏ టైంలో ఏ ఎగ్జామ్స్ ఉంటుంది, మన యూపీఎస్సీ ఏ విధంగా అయితే నిర్వహిస్తుందో ఆ విధంగా ఉండాలి. మరొక విధంగా ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్లో ఒక్కొక్క విధంగా వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు. అట్లా చేయకుండా యూపీఎస్సీ ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో ఆ విధంగా కండక్ట్ చేసి నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఇట్లా ఉంటే బాగుంటుంది అంటారు. ఈ లీకులు గతంలో చూసుకున్నాం, లీకేజీలు కావచ్చు, ఒకవైపు పెట్టడం మళ్ళీ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ పెట్టడం, ఒకవైపు మీరు చదువుకున్నా కానీ అది వృధా అవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈసారి ఏ విధంగా ఉంటుంది? సార్ నేను గ్రూప్ 1 2 టైమ్స్ రాశాను, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 3rd టైం కూడా రాయాలి. గ్రూప్ 2 కూడా చదువుతున్నాను. డిఎస్సి పోయినసారి ఏమంటే నేను పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కింద వస్తా, ఒకటే పోస్ట్ ఉండడం వల్ల నేను డిఎస్సి చదవలేదు. మా హస్బెండ్ వచ్చేసరికి ఫోటోగ్రాఫర్. తను పోయిన ఎలక్షన్ కారణంగా అసలు ఏమీ లేవు, పెళ్ళిళ్ళు ఏం లేవు.
చలో నువ్వు బంద్ చేసి పని చేయి అనే కాడికి వచ్చేసింది. అంటే చదువుకున్న వాళ్ళకి ఎట్లున్నదంటే చదువు విలువ తెలిసి లేదమ్మా ఏం కాదు చదువుకో అనే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో పరిస్థితి బాగోలేక వాళ్ళకి తెలిసినా కూడా లేదమ్మా ఇప్పుడు నువ్వు ప్రెజర్ పడేసి నువ్వు మధ్యలోనే ఆపేసి ఏదైనా పనికి వెళ్ళే పరిస్థితి కూడా అట్లా కూడా జరుగుతుంది. చాలామంది కూడా గ్రూప్ మొన్న గురుకుల రాసామండి, ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు గురుకుల రిజల్ట్ ఇస్తే సగం మంది ఇలా తగ్గిపోతారు. కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు రాసిన ఎగ్జామ్స్కి రిజల్ట్ తొందరగా ఇచ్చేయాలి. ప్రతి ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యలో 3 months గ్యాప్ పెట్టాలి. అది కూడా ముందే చెప్పాలి. ఆ తర్వాత వెంటనే మళ్ళీ రిజల్ట్స్ కూడా ఇవ్వాలి. అది నేను అనుకుంటున్నా. ఇది పరిస్థితి ఎట్లా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే గతంలో చూసుకున్నాం, ఈసారి మరి ఏ విధంగా ఉంటే బాగుంటుంది? నా పేరు కృష్ణపల్లి ప్రసాద్. నేను ఈ డిస్ట్రిక్ట్ లైబ్రరీలో 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా. 2 సార్లు గ్రూప్ 1 రాశాను. ఇప్పటి వరకు పేపర్ లీకేజ్ అయిన బాధ్యులను ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మిగతా ఇప్పుడు ఎవరైతే కొత్త బోర్డును నియమించదలుచుకున్నారో ఆ కొత్త బోర్డు కూడా మేమేమైనా అవకతవకలు చేస్తే ఇలాంటి రాజ్యాంగపరమైన ఇలాంటి ఖచ్చితమైన చర్యలు మాపైన కూడా ఉంటాయి అనే భయం వాళ్ళ లోపల ఉండాలి. మరియు ఎవరైతే విద్యావంతులు ఉంటారో విద్యా వ్యవస్థ మీద సమూలమైన అవగాహన ఉంటుందో వాళ్ళని మాత్రమే నియమించాలి. ముఖ్యంగా డిఎస్సి పరంగా చూసుకుంటే మూసిన 6000 పాఠశాలను ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. మాకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలి. మరియు ఇప్పుడు జూన్ వరకు కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలో ఉండేటట్టు నియామకాలు జరపాలి. యూపీఎస్సీ తరహా ఖచ్చితంగా మాకు జాబ్ క్యాలెండర్ కావాలి. జాబ్ క్యాలెండర్ కనుక లేకుంటే విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తారనేది ఈ ఎలక్షన్ ప్రభావం వల్ల అందరి రాజకీయ నాయకులకు కావచ్చు, పార్టీలకు కావచ్చు అందరికి అర్థమైంది. ఇది తెలంగాణ ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు ఆకాంక్షతో ఏర్పడ్డది. 1200 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటూ ఏర్పడ్డది తెలంగాణలో. విద్యార్థులకు మా తెలంగాణ మాకొస్తే మా నియామకాలు మాకుంటాయి, మా జాబులు మాకొస్తాయి అని అనుకుంటే 10 సంవత్సరాల నుంచి ఇగొస్తే జాబు అగొస్తే జాబు అని చూసి విసిగిపోయి మేము దలుచుకుంటే ఏమైనా చేయగలం. ఆ రోజు స్వరాష్ట్రాన్ని స్వాధించుకున్నాం, ఈరోజు మా జాబులు మేము కూడా సాధించుకుంటాం అని ప్రభుత్వాలనే కూలగొట్టిన శక్తి విద్యార్థులకు ఉన్నది. ఆ శక్తిని అందరు గ్రహించాలి. ఖచ్చితంగా నియామకాలు సరిగ్గా జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. ఈ కొత్త ప్రభుత్వంలోనైనా మాకు ఖచ్చితంగా మెగా డిఎస్సి 25,000 పోస్టులతోనే మెగా డిఎస్సి వేస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వేయాలి. ఆ పోస్టులు కూడా ఉన్నాయి, ఆల్రెడీ రాజ్యసభలో డిక్లేర్ చేసిండ్రు. ఇంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మన మాజీ విద్యాశాఖ మంత్రి 20,000 పోస్టులు ఉన్నాయని వాళ్ళే ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళే ఒక 3 నివేదికలు తయారు చేసుకొని లాస్ట్కు ఎటు సరిపోని 6,000తోని డిఎస్సిని ప్రకటించడం అనేది డిఎస్సి అభ్యర్థుల్లో తీవ్రమైన ఆందోళన గురి చేసింది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు జరగకుంటే విద్యార్థులు ఎక్కడికి పోవాలి? ప్రైవేటు పాఠశాలను ఇండైరెక్ట్గా ఈ ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయా? విద్యా హక్కు చట్టాన్ని అమలుపరచడం లేదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఖచ్చితంగా 25% పేద విద్యార్థులకు సీట్లను ఇవ్వాలి. అది చాలా ప్రైవేట్ స్కూళ్ళు పాటించడం లేదు. మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఖచ్చితంగా టెట్ అర్హత ఉన్న వాళ్ళని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. దాని మీద కూడా మన మండల విద్యాధికారులు కావచ్చు, జిల్లా విద్యాధికారులు కావచ్చు చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే నేను కూడా 4 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేసిన. స్కూళ్ళలో రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందో నాకు తెలుసు. వాళ్ళ స్కేల్ ఎట్లున్నదంటే 6,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఒక కార్ డ్రైవర్కి కావచ్చు డైలీ వేజర్కి 600 రూపాయలు ఉంది. మరి ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే పాఠశాల ఉపాధ్యాయునికి 6,000 అంటే రోజుకి ఎంత పడుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఉపాధ్యాయ వృత్తి ఇంతకుముందు బతకలేక బడి పంతులు అనే సామెతను వీళ్ళు నిజంగా ఈ ప్రభుత్వాలు నిజం చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు భావి భారత పౌరులను తయారు చేసేది ఉపాధ్యాయులే కాబట్టి ఉపాధ్యాయ వృత్తిని తర్వాత ప్రభుత్వ పాఠశాలలను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం మన పైన ఎంతైనా ఉంది. ఎట్లా ఉంటే బాగుంటుంది సార్? నా పేరు రాజమౌళి. నేను గత 2 సంవత్సరాలుగా ఇక్కడనే లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్నాను. పర్టికులర్గా గురుకులాస్కి ప్రిపేర్ అయ్యాను. డిఎస్సికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను ప్రజెంట్. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే డిఎస్సిలో ఇంగ్లీష్ మా భూపాలపల్లి డిస్టిక్ దాంట్లో నుండి ఒక్క పోస్ట్ కూడా లేదు. అసలు ఇంగ్లీష్ అనే సబ్జెక్టే లేదు మా భూపాలపల్లి డిస్టిక్లో. ఎట్ ద సేమ్ టైం ఆగస్టులో గురుకులాస్ ఎగ్జామ్స్ రాసాము. ఎగ్జామ్స్ కోసం దాదాపుగా స్టేట్ మొత్తం తిరిగినట్లుగా అయిపోయింది. ఒక్కొక్క పర్సన్
ఒక ఎగ్జామ్ జస్ట్ ఒక టీజీటీ రాయడానికైనా, పీజీటీ రాయడానికైనా లేదా జేఎల్ రాయడానికైనా 3 ఎగ్జామ్స్ ఉంటే 3 సెంటర్లలో 3 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లలో ఇచ్చి స్టేట్ అంతా మమ్మల్ని తిప్పారు. ఎట్ ద సేమ్ టైం ఎగ్జామ్ అయిపోయినాక 1 వీక్ కూడా గడవలేదు. ప్రైమరీకి ఇచ్చారు, ఆ తర్వాత ఫైనల్కి ఇచ్చారు. బట్ 4 నెలలు అవుతుంది, ఇంతవరకు దాని రిజల్ట్స్ గురించి ఎక్కడ గింత కూడా ప్రస్తావన లేదు. సో సాధ్యమైనంత తొందరగా గురుకుల రిజల్ట్స్ ఇవ్వాలని కోరుతున్నాం. ఎట్ ద సేమ్ టైం డిఎస్సి ఖచ్చితంగా ఒక 18,000తో కానీ లేదా 20,000తో కానీ, ఇంతకుముందు గవర్నమెంట్ దాన్ని ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ముందే చెప్పారు, ఒక మీకు బిగ్ డిఎస్సి ఇస్తామని చెప్పారు. సో దాన్ని రిక్రూట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్ని సబ్జెక్టులకు ఎస్జిటి అయినా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైనా న్యాయం జరిగేటట్టుగా చూడాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇప్పటివరకు టీఎస్సీ పిఎస్సిలో గతంలో జరిగిన అవకతవకలు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ఒకవైపు ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు, అదేవిధంగా ఒకవైపు ఎగ్జామ్స్ పెట్టడము క్యాన్సల్ కావడం ఇట్లాంటివి జరిగినాయి. కానీ ఈసారైనా వచ్చిన ప్రభుత్వం కంపల్సరీ దీనిపైన ఒక బోర్డును ఏర్పాటు చేయాలి. దాంట్లో కూడా క్వాలిఫై ఉన్న వాళ్ళనే ఏర్పాటు చేసి విద్యార్థులకు అనుకూలంగా ఉండే విధంగా, అదేవిధంగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో కంపల్సరీ దాన్ని ఈ టైంలో జరుగుతాయనే డేట్ ఇచ్చి దాన్ని 3 నెలల లోప దేంట్లోపో పెడతారో ఆ టైమింగ్ ఇచ్చి కూడా దాన్ని ప్రిపేర్ చేయాలి. ఒకవైపు అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పే ఒకవైపు ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు క్వాలిఫైడ్ లేరు. క్వాలిఫై ఉన్న వాళ్ళని తీసుకొని అక్కడ ఉద్యోగ కల్పన కూడా చేసే దిశగా ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టాలి. కానీ ఇప్పుడు మాత్రం టీఎస్సీపీఎస్కి సంబంధించి కంపల్సరీ ఒక బోర్డును ఏర్పాటు చేసే సమయంలో మాత్రం సరైన చర్యలు తీసుకొని విద్యార్థులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వం ముందరికి పోవాలని ఇక్కడ ఉన్న విద్యార్థులు అయితే కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, బీఆర్కే న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి. ఇక ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.